వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. 'ధురంధర్' ప్రస్తుతం ఈ సినిమానే దేశవ్యాప్తంగా ఒక సంచలనమై కూర్చుంది. 'రణ్వీర్ సింగ్' కథానాయకుడిగా 'ఆదిత్య ధర్' అనేటువంటి డైరెక్టర్ రూపొందించినటువంటి ఈ సినిమా ఇప్పుడు ఒక్క హిందీ భాషలో రిలీజ్ అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా సంచలనాత్మకమైనటువంటి బాక్సాఫీస్ నంబర్స్ని నమోదు చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది. గత వారం విడుదలైనటువంటి ఈ సినిమా ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఆల్రెడీ 500 కోట్ల రూపాయల గ్రాస్ని దాటేసింది. అతి త్వరలోనే 500 కోట్ల రూపాయల నెట్ను కూడా సాధించేందుకు రెడీ అయ్యింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 670 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్, ఇప్పుడు అది కూడా సంచలనాత్మకమైనటువంటి అప్డేట్. ఓటీటీలో పుష్ప 2 రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని, అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు కూడా అత్యధిక ఓటీటీ ధర పలికినటువంటి టాప్ 5 ఏవైతే ఉన్నాయో ఆ టాప్ 5 సినిమాల్లో పుష్ప 2 4th ప్లేస్లో ఉంటే ఇప్పుడు దాన్ని 5th ప్లేస్లోకి నెట్టేస్తూ 'ధురంధర్' 4వ స్థానాన్ని ఆక్రమించింది అని చెప్పేసి విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. అసలు ఏ సినిమా నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఓటీటీ రేటు పరంగా చూసుకున్నప్పుడు? సో అది చూస్తే టాప్లో నెంబర్ 1 ప్లేస్లో తెలుగు సినిమానే ఉంది. ఆ సినిమా ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, భారతీయ సినిమా టాప్ 10 ఓటీటీ డీల్స్. సో ఆ ఓటీటీ డీల్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి సినిమా 'కల్కి 2898 AD'. ఇది 2024లో వచ్చిన సంగతి మనందరూ తెలుసు, లాస్ట్ ఇయర్. ఇది ఏకంగా 375 కోట్ల రూపాయల డీల్ని సాధించింది. అంటే దీంట్లో హిందీ వర్షన్కి సపరేట్గా నెట్ఫ్లిక్స్ ఉంది, అలాగే సౌత్ లాంగ్వేజ్ సంబంధించి అమెజాన్ ప్రైమ్. సో ఆ రెండు కలిపి మొత్తం అది ఏకంగా 375 కోట్ల రూపాయల ఓటీటీ డీల్ తోటి ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసింది 'కల్కి 2898 AD'. ఆ తర్వాత ప్లేస్లో కూడా తెలుగు సినిమా అయినటువంటి RRR ఉంది. 2022లో వచ్చినటువంటి ఆ సినిమా 350 కోట్ల రూపాయల డీల్ని కుదుర్చుకొని అది సెకండ్ ప్లేస్లో ఉంది. యాక్చువల్గా ఇది 2022లో ఈ డీల్ కుదిరినప్పుడు అది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. 2 ఏళ్ల తర్వాత దాన్ని కల్కి అధిగమించింది. ఆ తర్వాత 2022లోనే వచ్చినటువంటి KGF, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా యష్ హీరోగా యాక్ట్ చేసినటువంటి సినిమా, అది 320 కోట్ల రూపాయల ఓటీటీ డీల్తో అది 3rd ప్లేస్లో ఉంది. ఇక ఇప్పుడు 4th ప్లేస్లోకి 'ధురంధర్' వచ్చేసింది. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆ సినిమా ఇప్పుడు, అంటే ఈ రోజుతోటి 2 వారాలను పూర్తి చేసుకుంటున్నటువంటి ఆ సినిమా ఇప్పుడు 285 కోట్ల రూపాయల డీల్ని నెట్ఫ్లిక్స్తో కుదుర్చుకుంది అని చెప్పేసి ఇప్పుడు మనకి సమాచారం అందుతుంది, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. దానికంటే ముందు ఆ ప్లేస్లో పుష్ప 2 ఉంది. అది గత సంవత్సరం డిసెంబర్లోనే వచ్చిన సంగతి మనం తెలుసు, సరిగ్గా ఏడాది క్రితం. అది 275 కోట్ల రూపాయల ఓటీటీ డీల్ కుదుర్చుకుంది అది. సో దాన్ని ఇప్పుడు 'ధురంధర్' ఒక 10 కోట్ల రూపాయల తేడాతోటి అధిగమించింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ప్లేస్లో 6th ప్లేస్లోకి ఇప్పుడు, అంటే ఇదివరకు 5వ స్థానంలో ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ సినిమా 'జవాన్' ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయింది. అది 250 కోట్ల రూపాయల డీల్ తోటి అది ఆ ప్లేస్లో ఉంది. సో ఇలా ఇప్పుడు ఇవన్నీ కూడా, అంటే మొత్తంగా చూసుకుంటే టాప్ 6 ఏవైతే ఉన్నాయో వాటిలో 1, 2, 3 స్థానాలు టాప్ 6లో తెలుగు సినిమాలే ఉండటం అనేది ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవాలి. సో ఇప్పుడు 'ధురంధర్' అనేటువంటి సినిమా నిజంగా ఆ పేరుకు న్యాయం చేస్తూ విజయ దుందుబి మోగిస్తూ ఉంది బాక్సాఫీస్ దగ్గర. మరి కేవలం ఒక్క భాషలోనే, ఇంతవరకు రీజనల్ లాంగ్వేజెస్లో దాన్ని డబ్ చేయలేదు. సో అది సాధిస్తున్నటువంటి విజయం ఏదైతే ఉందో దాన్ని చూసి ఇప్పుడు అన్ని భాషల నుంచి కూడా, దట్ మీన్స్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల నుంచి కూడా ఆ సినిమాని తమ భాషల్లో రిలీజ్ చేయాలి అనేటువంటి డిమాండ్ చాలా బలంగా వినిపిస్తూ ఉంది. సో అతి త్వరలోనే తెలుగు వర్షన్కి సంబంధించినటువంటి ఆ వార్త కూడా మనకి త్వరలోనే మనం వినబోతున్నాము, చూడబోతున్నాం అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు
ధురంధర్ ఏదైతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తూ వెళ్తుందో, ఒక అండర్ కవర్ ఏజెంట్, స్పై, గూఢచారి, అతను పాకిస్తాన్కి వెళ్ళి, కరాచీకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పొలిటీషియన్స్కి, అలాగే అక్కడ ఉండేటువంటి అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్స్కి, వాళ్ళలో అంటే వాళ్ళ ఆనుపానులన్నీ కూడా తెలుసుకొని ఎలా వాళ్ళని మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని విధ్వంసం చేశాడో అనేటువంటి కథాంశంతో ఆదిత్యధర్ ఈ సినిమాని రూపొందిస్తే, అందులో ఆ గ్యాంగ్స్టర్గా అక్షయ్ ఖన్నా చేసినటువంటి అభినయం ఏదైతే ఉందో అది సినిమా విజయంలో చాలా కీలక పాత్ర పోషించింది రణవీర్ సింగ్తో పాటు అని చెప్పేసి విశ్లేషకులు అందరూ కూడా తేల్చి చెబుతున్నటువంటి మాట. ఆ క్యారెక్టర్ అతను చేసిన విధానంతో ఇప్పుడు అందరూ కూడా అక్షయ్ ఖన్నాని విలన్ రోల్స్లోకి నెంబర్ 1 ఛాయిస్ అని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అతని తర్వాత ఆర్ మాధవన్ అతను పోషించినటువంటి పాత్ర కానివ్వండి, అలాగే అర్జున్ రాంపాల్ చేసినటువంటి క్యారెక్టర్ కానివ్వండి, సంజయ్ దత్ కానివ్వండి, ఇలాంటి గొప్ప స్టార్ క్యాస్ట్ తోటి ఆ సినిమా రిలీజ్ అయింది. ఒక సారా అర్జున్ అనేటువంటి ఇప్పటివరకు చాలా మందికి తెలియనటువంటి అమ్మాయి అందులో హీరోయిన్గా యాక్ట్ చేసింది. సో అలా అంటే ఒక కొత్త హీరోయిన్ పెట్టుకొని మిగతా పెద్ద స్టార్ క్యాస్ట్ తోటి రూపొందించినటువంటి ఈ సినిమా ఇవాళ సాధిస్తున్నటువంటి విజయం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే ఏదైతే బాక్స్ ఆఫీస్ వద్ద అది సాధిస్తున్నటువంటి విజయం దాని తగ్గట్లుగానే ఇప్పుడు ఓటీటీ డీల్ కూడా కుదరటం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఏకంగా కేవలం హిందీ వర్షన్కి సంబంధించే 285 కోట్ల రూపాయల డీల్ కుదరటం అనేది చిన్న విషయం కాదు. సో ఇప్పుడు ఇది అందరూ కూడా ఒక పెద్ద రికార్డుగా చెప్తూ ఉన్నారు. సో మిగతా అన్ని మనం చూసుకుంటే అది అన్ని భాషల్లో సంబంధించినటువంటి డీల్. ఇది కేవలం ఇంకా ఏ భాషలో కూడా రిలీజ్ కాల ఇతర భాషల్లో, కానీ ఏకంగా 285 కోట్ల రూపాయల డీల్ కుదరటం అనేది నిజంగా ఒక స్పెషల్ ఈవెంట్గానే చెప్తున్నారు ఇండియన్ సినిమా సంబంధించి. మరి రాబోయే రోజుల్లో ధురంధర్ అనేటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకెలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో, ఓటీటీలో రిలీజ్ అయ్యాక దానికి వచ్చేటువంటి వ్యూవర్షిప్ ఎలా ఉంటుందో లెట్ us వెయిట్ అండ్ సీ.